హీరోయిన్ల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపాయి. మహిళలు నిండుగా బట్టలు వేసుకోవాలంటూ ఆయన చేసిన కామెంట్స్ పై పలువురు సెలబ్రిటీలు, సామాన్యులు తీవ్రంగా స్పందించారు. తాజాగా సినీ నటుడు జనసేన పార్టీ ఎమ్మెల్సీ నాగబాబు స్పందించారు. మహిళల వస్త్రధారణపై జరుగుతున్న చర్చను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. మహిళలు ఎలా ఉండాలి, ఏ దుస్తులు ధరించాలి అన్నది నిర్ణయించే హక్కు ఎవరికీ లేదని ఆయన స్పష్టంగా చెప్పారు. మహిళల ప్రవర్తన, వస్త్రధారణపై ప్రతి ఒక్కరూ తీర్పులు చెప్పే ధోరణి రాజ్యాంగ విరుద్ధమని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక మహిళ ఏ దుస్తులు వేసుకోవాలన్నది ఆమె వ్యక్తిగత స్వేచ్ఛ అని, దానిపై మగవాళ్లకు ఆదేశాలు ఇచ్చే అధికారం లేదని ఆయన వ్యాఖ్యానించారు. మహిళలపై జరిగే హింసకు వారి వస్త్రధారణ కారణం కాదని, పురుషుల క్రూరమైన మనస్తత్వమే అసలైన కారణమని నాగబాబు స్పష్టం చేశారు. మహిళల భద్రతను నిర్ధారించాల్సింది సమాజం, ప్రభుత్వ వ్యవస్థల బాధ్యతేనని అన్నారు. మహిళలను ఎలా ఉండాలని చెప్పడం కాదు, వారు భద్రంగా జీవించేలా పరిస్థితులు సృష్టించడమే అసలైన అవసరమని నాగబాబు సూచించారు. అందరికీ నమస్కారం. ఒక జనసేన కార్యకర్తగా కాదు, ఒక ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్సీగా కాదు, లేకపోతే ఒక కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తిగా కాదు, ఒక సినిమా మనిషిగా కాదు, ఒక మామూలు హ్యూమన్ బీయింగ్గా నేను ఈ మాట మాట్లాడుతున్నాను. దీంట్లో ఎవరికైనా సరే వివాదాస్పదం చేయాలనుకుంటే అది మీ వ్యక్తిగత ఇష్టం. కానీ ఒక విషయం మాత్రం మీతో స్పష్టంగా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఆడపిల్లల వస్త్రధారణ మీద చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఓపెన్గా మాట్లాడాలంటే ఈ మధ్యకాలంలో శివాజీ మాట్లాడాడు. శివాజీ ఈజ్ నాట్ మై టార్గెట్. ఒకవేళ అతను ఎవరన్నా సరే శివాజీ నా టార్గెట్ అనుకుంటే అది మీ ఇష్టం. కానీ ఒక టైప్ ఆఫ్ మన సమాజంలో ఒక రకమైన రుగ్మత వెళుతుంది. అదేంటంటే మోరల్ పోలీసింగ్. ఇట్స్ కాల్డ్ మోరల్ పోలీసింగ్. ఎంత మిత్తులో బతుకుతున్నారంటే సామాన్య జనం చాలామంది ఈ మేల్ చావనిస్టిక్ సొసైటీ, మగ అహంకారంతో ఉన్నటువంటి మన సమాజం, ఆడపిల్ల ఎలా ఉండాలి, ఆడపిల్ల వస్త్రధారణ ఎలా ఉండాలి, ఆడపిల్లలు ఎలా మాట్లాడాలి, ఆడపిల్లలు ఏం మాట్లాడాలి, ఏమి మాట్లాడకూడదు, దీని మీద ప్రతి ఒక్కడు, అతను పండితుడు కానించి పామరుడు దాకా ప్రతి ఒక్కడు ఆడపిల్ల ఎలా ఉండాలో మాట్లాడతారు. ఫస్ట్ పాయింట్, దీన్ని మోరల్ పోలీసింగ్ అంటారు. ఇది ఎగెనెస్ట్ కాన్స్టిట్యూషన్. ఒక ఆడపిల్ల ఇలాంటి వస్త్రధారణ చేసుకోకూడదు, ఒక ఆడపిల్ల ఇలాంటి వస్త్రధారణ చేసుకోవాలి అని చెప్పడానికి మీకేం హక్కు ఉంది? ఏ రైట్ ఉంది మీకు? అంటే మగవాడు కాబట్టి ఎవరి గురించి ఏదైనా స్వేచ్ఛగా మాట్లాడతారా? దురదృష్టం ఏంటంటే ఇలా మాట్లాడే మగవాళ్ళకు కూడా ఆడవాళ్ళ నుంచి ఒక రకమైన మద్దతు లభిస్తుంది.